ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును మనకు అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానము చేసే భాగ్యాన్ని మనకు ఇచ్చినందుకు దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, గడిచిన సందేశంలో ఎవరు తప్పిపోతారు అనే విషయాన్ని, దేవుని నమ్మి ఎవరు తప్పిపోతారు అనే విషయాన్ని నేను మాట్లాడుతూ వచ్చాను. కీడు కల్పించేవారు తప్పిపోతారు అని, తొందరపడేవారు తప్పిపోతారు అని, తప్పిపోయిన వారు దేవుని బాహాటముగా సిలువ వేసి అవమానపరుస్తారు అని మనం చూసాం. అయితే ఈ సమయంలో దేవుని నమ్మిన వారు దేని నుండి తప్పిపోకూడదు. దేవుని నమ్ముకున్న తర్వాత జీవితంలో కష్టాలు అనేది రాకమానవు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు కలగకపోవు. అలాంటి పరిస్థితులలో మనం దేనిలో నుంచి తప్పిపోకూడదు. ఈరోజు ఒక తల్లి నాకు ఫోన్ చేసి, అయ్యా మా బాబు ఒక కోర్సు నిమిత్తమై విజయవాడలో చేర్చామండి, బాగా చదువుకునేవాడుకు 3 లక్షలు ఫీజు కట్టే వాళ్ళం సంవత్సరానికి, ఎంబీబీఎస్ ఎలాగైనా సీట్ వస్తుందని. సో సీటు కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు వాడిని బైబిల్ చదువుకోరా, ప్రార్థన చేసుకోరా అని అంటే, మా క్లాస్లో ముస్లిం పిల్లలు, హిందూ పిల్లలు అందరూ ఉన్నప్పుడు, రూమ్లో కూడా నా రూమ్మేట్స్ కూడా ముస్లిమ్స్, హిందువులు ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేసుకొని చదివాను. వాళ్ళు ఏం ప్రార్థనలు చేసుకోవాలా, కానీ వాళ్ళకి సీట్లు వచ్చాయి. నాదే సందిగ్ధంగా ఉంది. ఎందుకు చేసుకోవాలి నేను ప్రార్థన? బాప్తిజం పొందాడట, ఎందుకు నేను ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు నేను బైబిల్ చదువుకోవాలి? దేవుడు నా ప్రార్థన వినలేదు కదా అన్నాడట. వాళ్ళమ్మ, అన్న ఏం చెప్పాలయ్యా వీరికి జవాబు అని అడిగింది. వాని నాకు ఫోన్ చేయమని చెప్పు, లేకపోతే అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వు, నేనే మాట్లాడతాను అన్నాడు. తర్వాత ఇప్పుడు చేశారు, నేను ఇంకా వాక్యం సిద్ధపడ్డాను కాబట్టి ఫోన్ ఇక్కడ లిఫ్ట్ చేయలేదు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, యోబు అంటాడు, దేవుని వల్ల మేలే కాదు, కొన్నిసార్లు శ్రమలు, కీడులు ఎదురైనా సరే దేవుని సన్నిధి నుంచి మనం ఏం కాకూడదు, తప్పిపోకూడదు. అంటే దేవునితో మనం వ్యాపారం చేస్తున్నామా? లాభాలు వస్తేనే మనం దేవుని నమ్ముకుంటామా? ఇది వ్యాపారమా? ప్రార్థన అనే పెట్టుబడి పెట్టి లాభాలను పొందుకోవడమా దేవుని నమ్మడం అంటే? కాదు. అలాంటిది భక్తే కాదు, అది వ్యాపారం అంటారు దాన్ని. భక్తి జీవితంలో మన భక్తులను మన ముందున్నటువంటి భక్తులను చూస్తే వాళ్ళు ప్రవక్తలుగా, సేవకులుగా, న్యాయాధిపతులుగా, రాజులుగా, దైవదాసులుగా వారు ఉన్నప్పుడు, దేవునితో నడిచినప్పుడు మంచి ఆహారం ఉన్నింది, మంచి వస్త్రాలు ఉన్నాయి. అలాగ నడుస్తున్నప్పుడు సమస్యలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, చచ్చిపోయేంత బాధకరమైన పరిస్థితులు వచ్చాయి. రాళ్లతో కొట్టి ఇక చచ్చిపోయాలని వెళ్ళిపోయారు, బ్రతికి ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డారు. కాబట్టి దేవునితో వ్యాపారం చేయడం కాదు, దేవునికి సాక్షిగా బ్రతకడం అత్యంత విలువైనది ప్రియులారా. యోబు ఒక మాట అంటాడు, చూద్దామా? యోబు గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనంలో, యోబు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి రకరకాలుగా మాట్లాడుతుంటే యోబు ఒక మాట అన్నాడు, చూద్దామా? నాకు ఉపదేశము చేయుడి, నేను మీరు మాట్లాడేటప్పుడు మౌనంగా ఉంటాను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయుడి. చాలు, ఇంక మనకొద్దు. యోబు అడుగుతున్నాడు, చాలా కష్టాల్లో
బిడ్డలు చచ్చిపోయారు, అరికాల నుంచి నడినెత్తి వరకు కురుపులు, దిబ్బలో కూర్చున్నాడు, ఆ బూడిద పోసుకుంటున్నాడు, మింద చిల్ల పెంకుతో గోక్కుంటూ ఉన్నాడు. భార్య సహకారం లేదు, స్నేహితులు వచ్చి పోల్చుకోలేకపోయారు. అరే వీడింతకు మన స్నేహితుడా కాదా, ఎలాంటి బట్టలు వేసుకునేవాడు, రాజులాగా బ్రతికేవాడు, ఏంట్రా ఎలాగైపోయాడు అని పోల్చుకోలేక బైబిల్ గ్రంథం చెప్తుంది, కొన్ని దినాలు కూర్చున్నారు మౌనంగా మాట్లాడకుండా స్నేహితులు. తర్వాత మాట్లాడడం ప్రారంభించారు. నీ యథార్థ నీకు, నీ నిరీక్షణ నీకు ఆధారము కాదా, నీ యథార్థ ప్రవర్తన నీ భక్తికి సాధనం కాదా, ఇలాగ మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఒక్కొక్కటి చెబుతూ నువ్వు మంచోడు అయితే నీకెందుకురా ఇలా కలిగింది అని అన్నప్పుడు యోబు అన్నాడండి, నేను ఏ విషయములో తప్పిపోయానో మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. నేను అందుకే గడిచిన సందేశంలో అన్నాను, 25 సంవత్సరాలు సేవ జీవితంలోనండి వందల మీటింగ్లలో మాట్లాడాను, సభలలో, సంఘంలో వేల ప్రసంగాలు చేశాను, చేస్తూ ఉన్నాను. గద్దించినప్పుడు అయ్యో మాకే తగిలింది, మమ్మల్నే బాధ పెట్టాడు అని అనుకున్నారే కానీ అన్న దైవజనుడా మేము ఎక్కడ తప్పిపోయామో చెప్పు, సరిచేసుకుంటాంలే నాయన, సరిచేసుకుంటాంలే అన్న అని వచ్చిన వాళ్ళు 25 ఏళ్లలో ఒకరు లేరండి, ఒకరు లేరు. పైపెచ్చు అలిగినోళ్ళు, సనిగినోళ్ళు, గొనిగినోళ్ళు మమ్మల్నే అన్నారు అని అన్నారే కానీ అన్న మమ్మల్నే అన్నా, మేము ఆ పొరపాటు చేశామా మీకు తెలుసా, అయితే సరిచేసుకుంటాంలే అన్నవాళ్ళు ఎవరు లేరు. కానీ యోబు ఎందుకు దేవుని ఎదుట యథార్థవంతుడయ్యాడంటే, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు చెప్పండి స్నేహితులారా, నేను సరిచేసుకుంటాను. మనం ఎక్కడ తప్పిపోకూడదో చెప్తాను, ఎక్కడ తప్పిపోయారో గడిచిన సందేశంలో చెప్పాను. ఎక్కడ తప్పిపోకూడదో చెబితే అక్కడ తప్పిపోకుండా ఉంటే మనం ప్రభువును చేరుకుంటాం ప్రియులారా. రండి మొదటి విషయాన్ని చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులు. 4వ వచనాన్ని చదువుతున్నాం. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. చాలు, దేవుడు మాట్లాడుతున్న మాట. దావీదు గురించి దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, దావీదు తప్పు చేశాడు, ఒప్పుకో, అది కప్పుపుచ్చలే దేవుడు. అందుకే ఎక్కడ దావీదును మెచ్చుకున్నా ఆ మెప్పుదలకు ముందు ఈ మాటను గుర్తుపెట్టి చెప్తున్నాడు. అన్ని మాటలు అవసరమా అంటాం మనం, అవసరమే. ఒకసారి చెప్పొచ్చు కదా, తప్పు చేసింటే ప్రతివారమా? అవును, నీవు తప్పు మానుకునేంత వరకు, సరిదిద్దుకునేంత వరకు దేవుడు కొన్నిసార్లు ప్రతిసారి కూడా మాట్లాడతాడు. ఇక్కడ దేవుడు దావీదును ఎప్పుడు మెచ్చుకోవాల్సి వచ్చినా ఉరియా విషయమై లేదా బత్షెబా విషయమై అంటాడు. అంటే దేవుడు డైరెక్ట్ గా దావీదు మంచోడు అన్నాడు అనుకోండి, మనలాంటి వాళ్ళు పాయింట్అవుట్ చేయొచ్చు, ఏంటి దేవా దావీదు మంచోడు అంటే మరి ఉరియా గురించి అంటే, అరే మీరు చెప్పుకోకుండానే నేను చెప్తానాయన, ఆ విషయంలో దావీదు తప్పు చేశాడు. ఇక్కడ అదే చెప్పాడు చూడండి. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములలో, తను బ్రతికినంత కాలములో దేవుని ఆజ్ఞల విషయమై ఏం కాలేదట, తప్పిపోలా. రోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు మనల్ని ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన ఆజ్ఞల విషయమై తప్పిపోకూడదు. మనం ఆయన కమాండ్మెంట్, ఆజ్ఞ ఇచ్చాడు, ఇది చేయొద్దు అన్నాడు, అది ఆయన ఆజ్ఞ. అది చేయొద్దు అన్న తర్వాత చేయకుండా జీవించడమే తప్పిపోకుండా బ్రతకడం. అది చేయొద్దు అంటే చేశాము అని అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపము వలన వచ్చు జీతం మరణం. యేసు ప్రభుల వారిని విడిచిపెట్టుకోకుండా మేము భక్తిగా బతుకుతున్నామని మనం చెప్పుకుంటే దానికి ఎవరినో కూని చేయాల్సిన అవసరంలా.
ఏం తప్పు చేయలేదులే అని మనం కప్పిపుచ్చుకొని ఆయన చెప్పింది చేయకపోవడం. ఉదాహరణకు ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అన్నాడు చూడండి. అంటే ప్రార్థన చేయమని చెప్పడం కూడా ఒక ఆజ్ఞే, ప్రార్థన చేయకుండా ఉండడం కూడా పాపమే. అందుకే అన్నాడు ఆజ్ఞల యందు తప్పిపోకూడదు. దావీదు తర్వాత ఆజ్ఞలన్నీ గైకొన్న మరొక వ్యక్తి ఎవరైనా ఉంటే రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదవమా. 18:6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. చాలు. ఎవరితడు? హిజ్కియా. హిజ్కియాను గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే అతడు దేవుని హత్తుకున్నాడట, ఆయనను వెంబడించే విషయంలో వెనుక తీయలేదట, ఆయన మోషే ద్వారా ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఏం చేస్తున్నాడు? గైకొంటున్నాడు. అయితే మీరు ఈ మాట చదువుతున్నప్పుడు హృదయానికి సంతృప్తి కలిగే మాట 7వ వచనంలో రాయబడింది, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్ల అతడు ఆజ్ఞలు అనుసరించువారు తాము వెళ్ళు ప్రతి చోట, అడుగు పెట్టిన ప్రతి చోట జయ జీవితం, జయ జీవితం. ఎవరికి? దేవుని వాక్యము చెప్పినట్లుగా చేసేవారికి. అందుకే బైబిల్ గ్రంథం మనం చూస్తున్నప్పుడు మోషే చనిపోయాడు, యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఈ ధర్మశాస్త్ర విషయంలో దేనిని బోధింపక నువ్వు తప్పిపోకూడదు. ఈ ఆజ్ఞల విషయంలో కుడికి గాని ఎడమకు గాని వెళ్ళక దేవుని ఆజ్ఞల మార్గంలో నువ్వు పయనించావు అంటే ఇదిగో నువ్వు ధైర్యంగా ఏ పని చేసినా ముందుకెళ్తావు, నేను నీకు తోడై ఉంటాను అని 1వ అధ్యాయం అంతా కూడా యెహోషువను దేవుడు ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మిన మనం ఆజ్ఞల విషయంలో ఏం కాకూడదు? తప్పిపోకూడదు. రెండవది ఎందులో తప్పిపోకూడదో చూద్దామా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో చూడండి, ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు యాకోబు ద్వారా. 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. చాలు. రెండవది ప్రియులారా, దేవుని నమ్మిన మనం మాటలో తప్పిపోకూడదు. ఎందులో తప్పిపోకూడదు? మాటలో. యేసు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ ఎక్కి కూర్చుండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రారంభించాడు. 5వ అధ్యాయం ప్రారంభించి 5వ అధ్యాయం 37వ వచనం వచ్చేసరికి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు. నేను చాలా పర్యాయములు వాక్యాన్ని చదివేటప్పుడు కొంతమంది పెద్దలు ఎవరితో మాట్లాడేటప్పుడు ఆయనకి వాడికి పాము నాలుక అంటారు. పాము నాలుక అంటే ఏంటి? దానికి నాలుకే కదా ఉంటుంది అని అనుకునేవాడిని. కానీ ఒకసారి నేను ఈ గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు జస్ట్ పాము నాలుకను మాత్రమే చూడాలని చెప్పేసి టైప్ చేశాను. పాము నాలుక బయటకు వచ్చింది. నాలుక ఒకటే లేదు. ఎలాగుంది? రెండుగా ఉంది. ఒకటే వచ్చింది, రెండుగా డివైడ్ అయింది. ఓహో, అందుకేనేమో పాము నాలుక అంటారు. అంటే అవసరాన్ని బట్టి అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా మార్చేటటువంటి తత్వం. దేవుడు అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కొంతమంది అన్ని అనేస్తారు. నేను ఎప్పుడు అన్నా? అబ్బో, బొంగుమూతి పెట్టేస్తారు.
కొంపకు నిప్పు తగలబెడతారు అట్లే. అంతా కాలిపోయిన తర్వాత అటుకొచ్చి లాస్ట్ చెమ్ము నీ నీళ్ళే చల్లుతుంటారు. నేను ఇంట్లో ఉండి అన్ని అయిపోయి లాస్ట్ చెమ్ములో టీ కూడా తాకుండా చల్లుతాను చూడు అని ఆ కొంపకు నిప్పు పెట్టిందే వీళ్ళు. ఒప్పుకోరన్నమాట. కొంతమంది ప్రాణం పోయినా సరే తమ తప్పును తాము ఒప్పుకోరు, మాట మీద ఉండరు. కానీ బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదు. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మాట మీద నిలబడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే యొఫ్తా అని చెప్పచ్చండి. న్యాయాధిపతుల గ్రంథం 11:35 చదవద్దులేండి. న్యాయాధిపతుల గ్రంథం 11:35 చూస్తున్నప్పుడు, అంతకుముందు అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవునితో మాట ఇచ్చాడు, ప్రభువా నేను యుద్ధానికి వెళ్తున్నానయ్యా, నాకు జయాన్ని రిటర్న్ వస్తా, నేను తిరిగి వస్తా. నేను ఎదురుగా వచ్చేటప్పుడు 30 నుంచి ఆ మాటలు ఉన్నాయి, నా ఇంటిలో నుంచి ఎదురుగా ఏదైతే వస్తే అది నీకు ఇచ్చేస్తా ప్రభువా అన్నాడు. నీకు దహన బలి ప్రభువా, అది కోడైనా కుక్కైనా గుర్రమైనా ఆవైనా ఏదైనా కానీ అన్నాడు. కానీ ఎదురుగా వచ్చింది కోడి కాదు, పొట్లి కాదు. కూతురు వచ్చింది తంబూరు పట్టుకొని మా నాన్న గెలిచాడు అని విజయ గర్వంతో తంబూరు వాయించుకుంటూ వచ్చింది. తలడిల్లిపోయాడు తండ్రి. కానీ కుమార్తెతో చెప్పాడు, అమ్మా నేను దేవునికి మాట ఇచ్చానమ్మా అన్నాడు. ఇచ్చేవా? ఏమని ఇచ్చావు? ఎవరిని అడిగి ఇచ్చినావు? ఇవన్నీ అనలా. ఇప్పుడోళ్ళు గనక నేను దేవునికి మాట ఇచ్చినానమ్మా అంటే నువ్వే చూసుకోపో నీ మాట అంటారు. లేకపోతే ఎంతైనా ఎవరిని అడిగి ఇచ్చిన ఎన్ని వాదనలైనా చేస్తారు. కానీ ఆ బిడ్డ అంటది, దేవునికి మాట ఇచ్చావని ఆయన నెరవేర్చు. చాలా మంది తల్లులు మాతో అంటారు, అన్నా నాకు బాబు పుడితేవని సేవకని మాట ఇచ్చేసిన అన్న అంటాడు. వాడు పుట్టినప్పటి నుంచి పందులు కటింగ్ చేసినట్టు కట్టింగు, వాని వస్త్రధారణ, వాని వేషధారణ, కనీసం వందనములు చెప్పేది కూడా వచ్చిండదు. ఈ అమ్మ మాత్రం అంటది, వీని సేవకి ఇచ్చిన అన్న, దేవుడే వాడుకుంటా అన్న. నువ్వు పెంచకుండా ఎట్లా వాడుకుంటాడు? పనికి మాలిందానా? నువ్వు పెంచితే కదా వాడు సేవకు వాడబడేది. నువ్వు పెంచుకోకుండా దేవుడే మార్చుకుంటాడన్నంటే ఎట్లా వచ్చి మార్చుకుంటాడు దేవుడు? వాని ఇష్టానుసారంగా పెంచి దేవుడే మార్చుకుంటాడన్నా వాడిని ఎట్లా మార్చుకుంటాడండి దేవుడు? దేవుడు మార్చుకోవడానికి సాధనము తల్లిగా నిన్ను ఇచ్చాడు. అన్న దేవునికి మాట ఇచ్చి దేవుడే మార్చుకుంటాడన్నా అంటే వాడు ఇశ్రాయేలులో దూషకుడయ్యేవాడు. ఉగ్గు పాలుతో పాటు దైవ భయాన్ని నేర్పింది కాబట్టి పాలు విడిచిన వాడు దేవాలయంలో ఏం చేస్తున్నాడు? మొక్కుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మాట యందు తప్పిపోకూడదు. మన జీవితాల్లో కొన్ని కష్టాలు వస్తాయి. ఒకవేళ వీలైతే నేను ఇచ్చిన మాట వాస్తవమే, నాకు సహకారం లేదు, ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నాను, దేవ సహాయం చేయని దేవుని అడగచ్చు. దైవ సేవకుల దగ్గరకు వచ్చి నేను దేవునికి మాట ఇచ్చాను, నా ఆర్థిక స్థితిగతులు బాగలేవు, మెరుగై నేను దేవునికి సహకారిగా ఉండాలని నా కొరకు మీరు ప్రార్థించండి అని కోరుకోవచ్చు. కానీ మనము మాట విషయంలో తప్పిపోయే వ్యక్తులుగా ఉండకూడదు. మూడవ విషయాన్ని చూద్దాం. ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తున్నాం. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు. చాలు. మూడవది ప్రియులారా, హృదయ ఆలోచనలలో తప్పిపోకూడదు. హృదయమును గురించి ఇర్మియా గ్రంథకర్త అద్భుతకరంగా మాట్లాడాడు. హృదయము అన్నిటికన్నా మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. ఈ హృదయంలో ఏమేమి ఉంటాయి తెలుసా? ఏమేమి ఉంటాయి? మార్కు సువార్త 7:20-23.
మనుషుని లోపల నుండి బయలువెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా చూసారా, మనుషుని హృదయములో నుండి ఏం ఆలోచనలు? చెడ్డ ఆలోచనలు. పెళ్లి కాకముందే తమ కన్యత్వాన్ని కోల్పోయే జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, పిసినితనం, లోభం, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ అంటే వాళ్ళ పనుకునేవి జరగకపోతే దేవుని తిట్టడం, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచు. ఎన్ని వస్తాయంట హృదయంలో నుంచి? 13 ఉన్నాయి. అడంచండి తర్వాత, ఇప్పుడు వద్దులేండి. 13 ఉన్నాయి. అంటే హృదయములో ఇంత కల్మషం ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు, హృదయాలోచనలో ఏం కాకూడదు? తప్పిపోకూడదు. ఎక్కడ ఆ 13 దాంట్లో దేంట్లోనైనా తప్పించవచ్చు, ఏదైనా కావచ్చు. 13లో ఆలోచనలో తప్పించు, జారత్వం కావచ్చు, దొంగతనం కావచ్చు, నరహత్య కావచ్చు, వ్యభిచారం కావచ్చు, లోభము కావచ్చు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము అనే భాషలో కిందనే రాయబడింది. మత్సరం కాడ ఏం లేదా? 3వ దాంట్లో ఏమని రాయబడింది? ఏం కన్నులు అంటే ఎవరన్నా బాగుంటే ఈ కండ్లల్లో నిప్పులు పోసుకుంటారు. చెడ్డ కన్నులు అంటే అవే. చెడ్డ కన్నులు అంటే అయ్యేమో వెరైటీగా ఉంటాయేమనుకునేది మీరు. ఏం కల్లికాయలు కదా అవి. చెడ్డ కన్నులు అని అంటే ఒకరి బాగును మనం ఎప్పుడూ ఓర్చలేము. ఒకరు మంచి డ్రెస్ వేసుకుంటే ఓర్చలేరు, కొంతమంది మంచిగా శుభ్రంగా ఉంటే ఓర్చలేరు, కిందికి పైకి జగ చూస్తారు. వీడికి ఇంతనా, మనతో పాట సమానమా అంట. వాళ్ళేదో వాళ్ళు తిప్పల బట్టలు కొనుక్కున్నారు. మనకు సమానం అంటే నువ్వు తీసిచ్చినావు సమానంగా నీకు. సో చూడండి, మత్సరము, దేవదూషణ, వీళ్ళు తప్పు చేస్తారు. వీళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీద దొబ్బుతారు? దేవుడి మీద. ఎంతమంది ఈరోజు దేవుని నమ్మిన వాళ్ళు దేవుని దూషించే వాళ్ళు లేరనుకుంటున్నారా? చాలా మంది ఉన్నారు. దేవదూషణ, అహంభావం, అహంకారం వెనకబడితే ఏమొస్తుంది? అవమానం వస్తుంది. వివేకం లేకుండా నడుచుకోవడం, ఇవన్నీ హృదయములో నుంచి వచ్చేవి. అందుకే దేవుడు అన్నాడు, ఆజ్ఞలలో తప్పిపోకూడదు, మాట యందు తప్పిపోకూడదు, హృదయాలోచనలో ఏం కాకూడదు? తప్పిపోకూడదు. ఇంకొక మాట చెప్పాను, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 22 నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని ఎవరితో చెప్పాడు? పేతురయ్యతో. పేతురయ్యా, భలే పగల్బాలు పలుకుతావయ్యా నువ్వు. ఎవరు నిన్ను ఎరుగనన్నా పానం పోయినా నిన్ను విడిచిపెట్టరా ప్రభు అన్నాడు. ఆ రాత్రి 3 మాటలు బొంకుతున్నాడు. తెల్లవారేసరికి యేసుప్రభు చెప్పాడు, రే నువ్వు బొంకింది 3 మాటలు అయ్యేంత వరకు కోడి కుయ్యదనైనా అన్నాడు. అసంభవం ప్రభు అన్నాడు. ఛాలెంజ్ అన్నమాట. జరగదు ప్రభు, అది పానం పోయినా నువ్వు లేవని నేను అనను ప్రభు అన్నాడు. ఒక చిన్న పాప వచ్చి, నువ్వు ఆ యేసుప్రభుతో పాటు ఉన్నావు కదంటే, అమ్మాయి మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉంటారు లోకంలో, ఎవరిని చూసేవని అనుకుంటున్నావు నువ్వు? ఆ పేతురు ఇంకోటి ఉంటాను, నేను కాదన్నాడు. ఇంకొకటి వచ్చి, లేదు నువ్వు వల్లలేనంటే, మా అమ్మ తోడుమే, నేను కానే కాదు అసలు అని యేసుప్రభును దూషిస్తూ ఉన్నాడు. 3వది మరలా అనేసరికి అప్పుడు కాదన్నాడు. ఆ పక్కన కోడి కూసింది. అప్పుడు గుర్తుకొచ్చింది యేసు చెప్పిన మాట. ప్రక్కకెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. యేసుప్రభు అన్నాడు, సీమోను, ఇది చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట. నీ కొరకు నేను వేడుకున్నాను. నువ్వు స్థిరపడిన తర్వాత నమ్మికలో తప్పిపోయాకు. ఇంకా నన్ను నమ్ముకున్నావు కదా,
ఇంకెప్పుడు నన్ను నమ్మిన నమ్మికలను తప్పిపోమాకు. అందుకేనండి నిజంగా దేవుడు ఆ మాట చెప్పిన మాటకు విధేయుడైన పేతురు, ఇంకా తప్పను ప్రభా అని అప్పుడు పలకలా, మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభుల వారి కొరకు హతసాక్షి అయ్యాడు. 3 మాటలు బొంకిన పేతురు మొట్టమొదటి ప్రసంగంలోనే 3000 మందికి బ్యాప్టిజం ఇచ్చాడు. దేవునందు ప్రియులారా, మనం నమ్మిన దేవుణ్ణి కష్టాలు వచ్చాయని, నష్టాలు వచ్చాయని మనం తప్పిపోకూడదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరొకసారి ప్రభు ఆత్మ నడిపింపును బట్టి చెప్తాను. 4 విషయాలు మనం చూసాం. ఆజ్ఞల మార్గములో తప్పిపోకూడదు, మాట యందు తప్పిపోకూడదు, హృదయాలోచనలో తప్పిపోకూడదు, దేవుని మీద ఉన్న నమ్మిక విషయంలో తప్పిపోకూడదు. అందుకే యోబు అడిగాడు, నేను ఎక్కడ తప్పిపోయానో చెప్పండి, సరి చేసుకుంటా అన్నాడు. మనకు కూడా ఏదైనా బాధ కలిగినప్పుడు నాకు ఎక్కడ మిస్టేక్ జరిగిందో చెప్పు ప్రభు అని ప్రభువుని అడిగితే తప్పకుండా ఆయన చెప్తాడు. కప్పుకోకుండా ఒప్పుకో, నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. తలలో ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, నిన్ను నమ్మిన బిడ్డనైనా నేను ఇటు విషయంలో తప్పిపోకుండా జీవించడానికి కృపని ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రేమస్వరూపి కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము ఏ విషయాలలో తప్పిపోకూడదో సూటిగా తేటగా నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ మాటలు విన్న మేము మీ అడుగుజాడలలో నడువక మా హృదయాలోచనలో ఉన్న చెడుతనాన్ని బట్టి మేము తప్పిపోకుండా జాగ్రత్తగా మీ అడుగుజాడలలో పయనించడానికి కృప చూపండి తండ్రి. ఇప్పటికే చాలామంది తప్పిపోయి బాహాటంగా మిమ్మల్ని సిలువ వేస్తున్నారు. 10 మందిలో మీరు ఈ దేవుని నమ్మా ఇలాగ చేసేది అని మీ నామానికి అవమానం కలిగే రీతిగా బ్రతుకుతూ ఉన్నారు. వారిని దయతో మన్నించి మీ సన్నిధికి ఆకర్షించండి. ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలపడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.